జై స్వరాజ్ టీవీ వారికి ధన్యవాదాలు. ఈ బెట్టింగ్ యాప్స్ ఏంది అంటే, ఈ బెట్టింగ్ యాప్ నిర్వహణ ఎవరు చేస్తున్నారు, ఈ యాప్లకు పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కంట్రోల్ చేస్తున్నాయా, ఇవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలోకి వస్తాయా, యువత ఎందుకు దీన్ని అప్లోడ్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలు యువత ముందుగా గమనించాలి. ఎలాంటి చట్టబద్ధత లేని ఈ యాప్లలో మీరు మీ మొబైల్లో వాడడం వల్ల ఎన్నో అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నప్పుడు అనేక రకాల యాడ్స్ వస్తున్నాయి. వారు ఎందుకు దీనికి ప్రమోట్ చేస్తున్నారు, వీరికి ఎవరి పర్మిషన్ ఇస్తున్నారు, నియంత్రణ నిబద్ధత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేసినంత మాత్రాన సమాజంలో విశృంఖలమైన స్వేచ్ఛ ఆగదు. దీనికోసము ముందుగా కఠిన చట్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేయాలి. రానున్న కాలంలో IPL కూడా రాబోతుంది. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ ఉండాలి. ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవాడి యొక్క చర్యలను అబ్జర్వ్ చేయాలి. తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఇస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరి ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, వాళ్ళ ఫోన్పే నుంచి ఏ యాప్కి వెళ్తున్నాయి, ఇది ఒక చట్టబద్ధమైన యాప్లు ఉన్నాయా లేదా, ఇవన్నీ విషయాలు మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి జై స్వరాజ్ టీవీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ టీవీ ఛానల్ ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తున్న ఈ టీవీ యాజమాన్యాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. జై భారత్, జై స్వరాజ్ టీవీ.